దృశ్యాలు ఉన్నాయి, మనం ఏదో చెప్పేది కాదు, కనపడుతున్నటువంటి సత్యాలు అవి. అలాగే ఒక బీసీ ఒక పార్టీ పెట్టుకున్నప్పుడు ప్రచారం చేసుకోవడానికి కూడా ఆ ప్రాంతంలో అవకాశం లేనప్పుడు డెమోక్రసీ అని మనం అనలేం. అలాగే మీరు అన్నట్టుగా ఎన్నికల కమిషనర్స్ సహజంగానే చాలా లైటర్ వేలో అక్కడ దాడి జరిగినా, బాంబులు వేసినా ఏముందిలే, ఏం జరిగిందిలే అని కొంచెం జనరల్గా విషయాన్ని ప్రవోక్ చేయడం అంటారు. కానీ ఇక్కడ ప్రవోకింగ్ కూడా కాదు, ఉన్నదాన్ని మార్చి చెప్పడం. మీరు అన్నట్టు క్యాజువాలిటీస్ లేవు కాబట్టి చాలా ఏదో జరిగినాయి అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. యా, సాదాసీదాగా. అలాగే ఆయన బంధువుని ఎవరైనా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి చెంప మీద పటాలను కొడితే మరి భరిస్తారా, సహిస్తారా, వదిలేస్తారా? ఒక్కసారి ఆలోచించమనండి అధికారులని. ఇదేం పద్ధతి? ఎన్నికల్లో అక్కడ పోలింగ్ బూత్కి వెళ్ళి నిజంగా మరొక విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నా. ఎవరైతే బాధితుడున్నాడో అతను తీవ్రవాదైనా సరే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అప్పటికప్పుడు వెళ్ళి కొట్టినా అది తప్పే అంట. బికాజ్ అక్కడ ఎవరైనా సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నారు అని భావిస్తే అక్కడ ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి నాయకుడుగా, అభ్యర్థిగా అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఆ పని చేయలా. ఇది నా రాజ్యం అన్నట్టుగా వెళ్ళి కొట్టేయడం, పక్కనున్నటువంటి వాళ్ళు బాధేయటం, చెతక్కొట్టేయటం. పాపం అతను అలో లక్ష్మణ అని బాధపడుతూ నన్ను చంపేస్తారేమోనన్న భయంతో బతికేస్తున్నాడు. కానీ అధికారి కనపడలా. వాట్ టు సే శ్రీరామ్ గారు? ఖచ్చితంగా అండి, అతను చేసిన 100% తప్పు. దీంట్లో అసలు రెండో మాటకి అవకాశమే లేదు. కాకపోతే ఏంటంటే అది అహంకారంతో జరిగింది. నేనేమనుకుంటున్నా అంటే అసలు మార్నింగ్ నుంచి అసలు ఇంకా చాలా జరుగుతాయి అనుకున్నా. మార్నింగ్ నుంచి ఏం జరగట్లేదు, మధ్యాహ్నం నుంచి జరిగినాయంటే ఇది కూడా మనం విశ్లేషణ చేస్తే అంటే మధ్యాహ్నం దాకా ఓపిక చూసిన వాళ్ళు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంత మనకి వ్యతిరేకంగా వెళ్తోంది ఓటింగ్ అనేది అనుకున్నప్పుడు ఇలాంటి వాటి అన్నిటికీ జనరల్ గా పాల్పడుతుంటారు. మధ్యాహ్నం నుంచి మీరు చూస్తే చాలా సంఘటనలు మధ్యాహ్నం నుంచి జరిగినాయి. అంటే ఏంటంటే కొంచెం సంయమనాన్ని అధికార పార్టీ వాళ్ళు మధ్యాహ్నం నుంచి సంయమనాన్ని కోల్పోయారు. సంయమనం కోల్పోయారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు వెళ్తోంది అని. ఎందుకంటే లేకపోతే వాళ్ళకి అనుకూలంగా వెళ్తే కనుక చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. ఇంకా మనకే కదా వస్తుంది, ఏం ఇబ్బంది లేదులే అని. కానీ మధ్యాహ్నం నుంచి ఇప్పుడు ఆ ఒక్కసారి తెనాలి సంఘటన కాదు, మిగతా సంఘటనలు చూసినా కూడా ఈ దాడులు అవన్నీ మధ్యాహ్నం నుంచి ఎప్పుడైతే జరిగినాయో దానికి అర్థం ఏంటి అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటింగ్ వెళ్తోందని అక్కడ ఉన్న వాళ్ళు భావించారు అని అర్థం. సో అది మన ఎంత స్థాయికి వెళ్తోంది అనేది ఇప్పుడు మనం చూడాలి. బట్ ఎప్పుడైనా సరే ఎలక్షన్ కమిషన్ అనేది వీళ్ళంత తగ్గించి చూపించడానికి ట్రై చేస్తుంది. ఎందుకో మరి అర్థం కాదు. ఉన్న వాస్తవాలు చెప్పడానికి ఏమిటి ఇబ్బంది వాళ్ళని పెట్టింది అందుకనే కదా. పైగా ఆ క్యాండిడేట్ తెనాల్లో ఉన్న ఆ క్యాండిడేట్ ని ప్రెజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అతన్ని కేవలం ఇంట్లో ఉండమన్నారు అంతే. అసలు ఇమీడియట్ గా అసలు పోలింగ్ బూత్ లో దాడి చేసినప్పుడు ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి కదా. అరెస్ట్ చేయకుండా ఇంట్లో ఉండండి, సాయంత్రం ఓటింగ్ అయిపోయేదాకా ఇంట్లో ఉండండి అని మర్యాద చెప్పారు. ఏమిటి ఎందుకంత మర్యాద ఎందుకు? ఇట్లాంటి సందర్భాల్లోనే ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది తెలుస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు అందుకనే నేను చెప్తున్నా, ఇప్పుడు ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం రావాలి. ఆ బాధ్యత కలిగిన ప్రభుత్వం రాష్ట్రంలో ఏ శాంతి భద్రతలను అదుపులో పెట్టగలిగిన పరిస్థితుల్లో ఉండేది రావాలి తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతల్ని పెంచేలాంటి ప్రభుత్వం రాకూడదు. పెంచేలాంటి ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుంది అనేది మనం చూసాం కాబట్టి ఇప్పుడు మనకి నెక్స్ట్ మరి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇంకా ఇలాగ జరిగిన తర్వాత కూడా మళ్ళీ అలాంటి ప్రభుత్వాలే వచ్చినాయనుకోండి, రేపు పొద్దున పరిస్థితి ఏంటో మనకి తెలియదు. చాలా మంది మనం మాట్లాడాం, అనేక సందర్భాల్లో మాట్లాడాం. మాస్కులు అడిగినందుకు కొట్టిన వాళ్ళ దగ్గర నుంచి చూసాము, పిచ్చోళ్ళని చంపేసిన వాళ్ళని చూసాము, దేవాలయాల్లో దాడులు చూసాము. ఇట్లా రకరకాల జరిగినా కూడా వాటి మీద చర్యలు లేవు. ఇది సమస్య. సరే ఎక్కడో దగ్గరికి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనుకుంటే ఓకే, కానీ బాధ్యత కలిగిన ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునే సందర్భంలో కూడా మనం చూస్తూ ఊరుకున్నాము అంటే దానికి అది మన తప్పు అవుతుంది. అది విశ్లేషకులుగా మన తప్పు అవుతుంది, జర్నలిస్టులుగా మన తప్పు అవుతుంది, అలాగే ఓటర్లుగా కూడా మన తప్పు అవుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డబ్బు ప్రభావం అనేది ఒకటి మాత్రమే ప్రభావం చూపించి డబ్బు మనకి ఏదో వస్తోంది అని మనం దానికి మాత్రమే అది ఒక్కటే పారామీటర్ గా తీసుకుని ఓటింగ్ చేస్తే మళ్ళీ భరించాల్సి వస్తుంది. ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ భరించాల్సి వస్తుంది. అది నేను పార్టీల గురించి మాట్లాడట్లా, ప్రభుత్వాల గురించి మాట్లాడతా. ప్రభుత్వాలు బాధ్యత కలిగి ఉండాలి.
ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన మీద ఎవరైతే చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయిన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తప్పించవలసిందే. అది ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే. ఇవాళ ఒక ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు. ఏ ప్రభుత్వం అయినా సరే జరిగిన సంఘటన మీద చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయితే వాళ్ళని తప్పించాల్సిందే. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో బాధ్యతగా వ్యవహరించింది అంటే నాకు చాలా డౌట్లు ఉన్నాయి. అసలు ఎలక్షన్ కమిషన్ కనుక బాధ్యతగా ప్రవర్తించి ఉంటే అసలు ఇప్పుడున్న సిఎస్ పోస్ట్ లో ఉండడానికి అవకాశమే లేదు. ఆయన సిఎస్ గా కొనసాగించారు అంటేనే కొంత బాధ్యత రాహిత్యం అనేది ఎలక్షన్ కమిషన్ విషయంలో జరిగింది. అప్పుడు మన ఆయనకి గతంలో కూడా ఆయన ఒక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నాడని అనేకమైన ఫిర్యాదులు వచ్చినప్పుడు ఏ విధంగా కొనసాగించారు ఈ రోజు దాకా? ఈ రోజు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందని ఎలా అనుభవించాలి? ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మనమేం అనలేం, ఎందుకంటే ఆయన తాత్కాలిక ముఖ్యమంత్రి. ఇప్పుడు అంతా సిఎస్ఏ చేస్తున్నదంతా ఇప్పుడు సిఎస్ఏ చేస్తున్నది. ఇప్పుడు ఎవరు ఏ అధికారి తప్పు చేసినా దాని బాధ్యత సిఎస్దే. ఇప్పుడు ఎప్పుడైతే గత నెల రోజుల నుంచి మనకి వచ్చిందో ఎలక్షన్ ఇది వచ్చిందో అప్పటి నుంచి కూడా సిఎస్దే బాధ్యత. అప్పటి నుంచి అనేక సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు బ్యాంకుల ముందు అనేక మందిని లైన్లో నుంచోబెట్టారు, అవసరం లేకపోయినా లైన్లో నుంచోబెట్టారు, సచివాలయాల దగ్గర లైన్లో నుంచోబెట్టారు. వాటి అన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారు? సిఎస్ఏ బాధ్యత వహించాలి. సిఎస్ ని తీసి అక్కడి నుంచి కంటిన్యూ చేసిన ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఖచ్చితంగా మనం తప్పు పట్టాలి. ఎందుకని ఎందుకని మీరు అతను తప్పించలేకపోయారు? మిగతా అందరినీ ఏదో వాళ్ళని వీళ్ళు తప్పించారు, వేరే వాళ్ళని పెట్టారు. కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని అందరికన్నా ముందు చర్య తీసుకోవాల్సిన ఆయన మీద ఆఖరి దాకా కూడా ఇప్పుడు దాకా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? ఇప్పుడు మరి అప్పుడు దాడి జరిగింది ఎవరు బాధ్యత వహిస్తారు? దానికి సిఎస్ బాధ్యత వహిస్తారా లేకపోతే ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహిస్తుందా? అప్పుడు ఉన్న అమాయకంగా ఉన్న ఆ ఓటర్ కి వాళ్ళు ఎవరు సమాధానం చెప్తారు? అతను బాధ్యత కలిగిన పౌరుడు, వాస్తవాలు మాట్లాడాడు. అతను మీకంటూ స్పెషల్ గా ఏముండవండి, మీరు కూడా లైన్ లో రండి అన్నాడు. మీరు రోడ్డు మీద ఉంటే అతను మాట్లాడితే అతను తప్పు అవుతుంది. కానీ పోలింగ్ స్టేషన్ లో అందరికీ ఒకే రకమైన రూల్స్ ఉంటాయి, మీకేంటి ఎక్స్ట్రా రూల్స్ ఏం లేవు మీకు. సో అదే అతను చెప్పాడు. ఆ ఉన్న మాట వాస్తవాన్ని మాట్లాడినందుకు అతని మీద దాడి చేస్తే ఎలక్షన్ కమిషన్ సైలెంట్ గా ఉంటే అసలు ఈ ఎలక్షన్ కమిషన్ గురించి ఏమనుకోవాలి? అసలు ఈ ఎలక్షన్ కమిషన్ మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి మళ్ళీ ఫిర్యాదు చేయాలి. నేనైతే అదే చేస్తా. ఈ ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. అందరికీ ఏం చెప్పారు? మేము తీసుకుంటాం మీ బాధ్యత అని చెప్పారు. మీ బాధ్యత, అందరి యొక్క బాధ్యత మేము తీసుకుంటాం ఎలక్షన్ కమిషన్ చెప్తే ధైర్యంగా వచ్చారు ఓటర్లు. వచ్చిన ఓటర్ కి నువ్వు రక్షణ కల్పించలేకపోతే ఇమ్మీడియట్ గా తప్పుకోవాలి. నువ్వు స్టేట్ ఎలక్షన్ కమిషన్ గా నువ్వు ఎట్లా ఉండగలుగుతావు? ఆ సంఘటన జరగంగానే నేను చేయలేకపోయాను తప్పుకోవాలి, లేదా క్షమాపణ చెప్పాలి. ఏది చేయకుండా ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి ఉంది కదా అని చెప్పి అట్లాంటి చేయడానికి వీల్లేదు. ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి ఉన్నా కూడా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. నిర్వర్తించలేకపోతే ఫెయిల్ అంటే లెక్క. చీఫ్ ఎలక్షన్ కమిషన్ విషయంలో మీరు అతని మీద చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఈ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా మీరు రక్షణ కల్పించడంలో ఫెయిల్ అయ్యారు. ఈ రెండు మాటలు చెప్పడానికి నాకేం సంశయం లేదు. శ్రీరామ్ గారు, మనము తెనాలి సంఘటన మీద చాలా లోతైనటువంటి ఒక బాధ్యతతో కూడింది, ఒక బాధతో కూడింది కాబట్టి కొంచెం సమయం ఎక్కువ దానికి కేటాయిస్తున్నాం. బట్ నిజానికి మీరు అన్నట్టుగా ఏవో చర్యలు తీసుకోవడం కాదు, ఎన్నికల కమిషనర్ నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపే ఆలోచన ఉంటే ఇలాంటి క్యాండిడేట్ని అప్పటికప్పుడే డిబార్ చేసి మీరు రాజకీయాల్లో అన్ఫిట్ అని ఒక్కసారి తేలిస్తే మళ్ళీ ఇలాంటి సంఘటన ఈ దేశంలోనే జరగదు అన్నది వాస్తవం. బట్ అలా జరగల. పైగా ఒక బాధితుడిని కాపాడేటటువంటి పరిస్థితి వ్యవస్థ కనపడలా. మనలాంటి వాళ్ళు ఏదో కొంత నిలబడి మీరు అన్నట్టుగా చీఫ్ ఎన్నికల